అక్కడికెళ్తే అరుదైన చిత్రాలు మాట్లాడతాయి. ఆ శిల్పాలను కళా దృష్టితో చూస్తే ఎన్నో భావాలు కనిపిస్తాయి. 1-2 కాదు 100కు పైగానే అరుదైన కళాఖండాలు చూసే అదృష్టం దక్కుతుంది. ఆ గ్యాలరీకి వెళ్తే మనల్ని మనం మర్చిపోవాల్సిందే. ఇంతకీ అదెక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నిర్మలా బిర్లా మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ. ఇది హైదరాబాద్ లోని అసెంబ్లీ రవీంద్ర భారతి ఆడిటోరియానికి దగ్గరలో ఆదర్శ్ నగర్ గుట్టపై ఉంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీలోకి అడుగు పెట్టగానే ఎటు చూసినా గోడలపై కళాఖండాలు ఆకర్షిస్తాయి. ఎదురెదురుగా ఎత్తైన శిల్పాలు కనిపిస్తాయి. వాటిల్లో మొఘల్ చక్రవర్తి, ఆయన చుట్టూ ఆయుధాలతో సైనికులు, ఇలా ప్రతి శిల్పంలోనూ జీవకళ కనిపిస్తుంది. ఆ ఆటలు చూసిన వారికి ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. రాళ్లతో గుట్టలు, వాటిపై సామాన్యుల చిత్రాలు, చెట్లు, పక్షుల గూళ్లు కళాభిమానులను కట్టిపడేస్తాయి. ప్రైవేట్ గా ఇలాంటి ఆర్ట్ గ్యాలరీ ఎక్కడా లేదని మురిసిపోతున్నారు విజిటర్స్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫస్ట్ విజిట్ చేసినప్పుడు ఆర్టిస్ట్ లాగా నాకు అన్ని వర్క్స్ చాలా నాకు ఇంప్రెస్ చేశారు. సో ఐ థింక్ దెర్ ఆర్ మెనీ కంటెంపరీ ఆర్టిస్ట్ ఆర్ హియర్ లైక్ రిలేటెడ్ టు బెంగాల్. సో అది చూసిన తర్వాత లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్కెచెస్ ఆర్ దేర్. వాళ్ళ స్కెచింగ్ ఎంత పేషెన్స్తో వాళ్ళు చేశారు, వాట్ దే హ్యావ్ ఇమాజినేషన్స్, అవి అన్ని అన్ని దాంట్లో మనం చూడొచ్చు. ఈ కళాఖండాన్ని చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి మేమెంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. నిర్మలా బిర్లా మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు వెనుక ఓ ప్రేమ కథ కూడా ఉంది. గంగా ప్రసాద్ బిర్లా తన భార్య నిర్మలా బిర్లాకు ఆర్ట్ పై ఉన్న హాబీని గుర్తించి ఆమె 60వ ఏట ప్రపంచంలోని 60 అరుదైన చిత్రాలను కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఆర్ట్లను చూసి మురిసిపోయిన నిర్మలా బిర్లా వాటిని ప్రజలు చూసేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. I just one blue morning, I found my husband has given me 60 paintings on my birthday. What shall I do with the 60 paintings? 1 or 2 paintings was different, but then this I just started like that. What shall I? It's better to for public cause. They will see and they will admire. So that was the point in the beginning. And then after slowly, then I was starting getting more and more, and I used to buy. Say how the other public is saying. హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. 12,000 స్క్వేర్ ఫీట్స్ లో 2 అంతస్తుల బిల్డింగ్ లో దీన్ని ఏర్పాటు చేశారు. గ్యాలరీలోని శిలలపై చాలా మంది PhD స్కాలర్స్ పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఆవిడ 60వ బర్త్డే నాడు గంగా ప్రసాద్ బిర్లా గారు 60 పెయింటింగులు ప్రజెంట్ చేశారు. సో ఆ ప్రజెంట్ చేసిన 60 పెయింటింగులు తన ఇంట్లోనో తన ఇంటి గోడల మీదనో పెట్టుకోకుండా పబ్లిక్ కోసం ఆవిడ షీ హాస్ డొనేటెడ్ పబ్లిక్కి ఇచ్చేశారు ఈ పెయింటింగ్లు. దాన్ని పెట్టడానికి మళ్ళీ ఒక గ్యాలరీ కావాలి. సో ఆ విధంగా ఈ గ్యాలరీ తయారైంది. నిర్మలా బిర్లా మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు ఇక్బాల్ హుస్సేన్ చిత్రాలు హైలైట్ గా నిలుస్తాయి. రామాయణం, మహాభారతం, మొఘల్ చక్రవర్తుల యుద్ధాలు, సైన్యంతో శివాజీ, ఇలా ఎన్నో చిత్రాల కళకు ప్రాణం పోశాడు హుస్సేన్. ఇక్బాల్ హుస్సేన్ అనే చిత్రకారుడు, ఆయన ముస్లిం మైండ్ కూడా మన హిందూ మైథాలజీ గురించి ఇంతగా చిత్రీకరించడం అనేది చాలా అద్భుతమైనది. రామాయణం గురించి, మొఘల్ కపుల్స్, మన చైతన్య మహాప్రభు, ఇట్లా కృష్ణ, రంజీత్ సింగ్ దర్బార్లు, వీటిని గురించి చూస్తా అంటే అసలు ఆయన ఎంత ఫీల్ చేసినాడు అన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. నిర్మలా బిర్లా తన గిఫ్ట్స్ ను దాచుకోకుండా వాటి గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాటిని ప్రదర్శనకు పెట్టడం గొప్ప విషయం అంటున్నారు కళాభిమానులు.